గతంలో చాలా మంది మహిళలకు కుట్టు శిక్షణ కేంద్రం ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా కుట్టు మిషన్ ఇవ్వడం జరిగింది. మొన్న చాలా మంది మహిళలు గౌరవ కలెక్టర్ గారిని కలవడం, మాకు ఉపాధి లేదు మేడం అని చెప్పి చాలా మంది గౌరవ కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మహిళా ప్రాంగణంలో వారికి శిక్షణ ఇవ్వడం, వారికి లైసెన్స్ ఇవ్వడం, వారికి దాదాపు 2 నెలల పాటు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించి వాళ్ళకి ఆటోస్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన వచ్చిన తర్వాత సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ముగించినాం. నిన్న 10th స్టూడెంట్స్ అందరూ కూడా, గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎవడో కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావోలో సైకిల్ ఇచ్చే ప్రయత్నం చేయడం, పాదయాత్ర సందర్భం కూడా ఒక సంఘటన జరగడం, ఇవన్నీ కూడా ఆటోస్ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచనతోని వారు ముందు రావడం, మనం కూడా ఈ ఆటోస్ ను సంబంధిత కంపెనీతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మాట్లాడి వాళ్ళకు ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు చెల్లించాల్సిన అవసరం లేదు. దాదాపు 3,50,000 విలువ చేసే ఆటో, ప్యాసింజర్స్ ఆటోస్ 9, గూడ్స్ ఆటోలు కూడా. అంటే నాకు తెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మహిళలు గూడ్స్ ఆటోలు నడుపుతలేరు ఎక్కడ కూడా. అంటే మేము ఏదైనా చేయగలుగుతాము, ఏదైనా సాధించగలుగుతాము, ఏ విధంగా కష్టపడగలుగుతామని చెప్పి వాళ్ళ కరీంనగర్లో కుటుంబ పోషణ కోసం ముందుకు వచ్చిన మహిళలందరూ కూడా ముందు రావడం చాలా గూడ్స్ ఆటోలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది.